తపోభూమి. ఈ తపోభూమిలో 70 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలండి. 40 అడుగులు నార్మల్గా ఉంటుంది, 30 అడుగులు బెండే క్రాస్కి రావాలి. కదలివనం దగ్గర చూస్తే ఏంటంటే ఒక బండ ఉంటుందండి. అక్కడ ఆ బండ పైన సహజసిద్ధంగా ఏర్పడిన టాప్ ఉంటుంది ఆల్చెప్ మాదిరిగా. ఆ బండకే టాప్కి మధ్యలో 500 మంది స్టే చేయొచ్చండి. వర్షం పడినా ఎండ వచ్చినా స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఆ బండ కింద నుంచి ఒక జలతార వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే చాలామంది అన్వేషించారండి. ఒక మెరాకిల్ అని కూడా చెప్పొచ్చు. ఆ వాటర్ని తాగడానికి కూడా యూజ్ చేసుకుంటారండి. కదలివనం దగ్గర ఇంకోటి ఒక శివలింగం ఉంటుందండి. అక్కడ అది ఏ శతాబ్దంలో ఏ రోజు గారు పెట్టారో తెలియదు కానీ ఉదయించే సూర్యకిరణాలు అస్తమించే సూర్యకిరణాలు కొండ గదిగా పడతాయండి ఆ శివలింగం మీద. మళ్ళీ కదలివనం నుంచి 8 కిలోమీటర్ల ముందుకు శ్రీపాదం వల్ల దత్తాత్రేయుడు తపస్సు చేస్తూ పాదుకులు ఉంటాయండి. దత్తపాదుకులు దత్తాత్రేయుడు మొదట మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే రుద్రమల్లికార్జున టెంపుల్ ఉంది కదా, అక్కడ ఒక వృక్షం ఉంది గమనించారు, పెద్ద చెట్టు ఒకటి. దాన్ని త్రిపళ వృక్షం అంటారండి. రావి జీవి మేడు. ఆ చెట్టు కింద తపస్సు చేశారు దత్తాత్రేయుడు. భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఆ ప్రదేశంలో తపస్సు చేసి తన పాదుకులను గుర్తుగా విడిచిపెట్టి తన రాష్ట్రం గాంధాపురంలో అక్కలపూర్ మహారాజాతో చెప్తారండి. ఇవన్నీ పుస్తకాల్లో రాసి ఉన్నాయి సార్. ప్రస్తుతానికి 8 సంవత్సరాలు బంద్లో ఉందండి. అది ఎందువల్లంటే అడవి దట్టంగా పెరిగిపోవటం వల్ల తెలంగాణ పారిశుద్ధ్యాన్ని క్లోజ్ చేశారండి. అసలు అమ్మవారు కర్ణాటక నుంచి అక్కడికి ఎందుకు కొన్ని విషయాలు చెప్తాను సార్. అక్కమ్మహమ్మద్ అమ్మవారిది కర్ణాటక రాష్ట్రం శివమోగా డిస్టిక్ ఉడితేడని చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి నిర్మలాశక్తి. అమ్మవారి ఏరుసవే లింగై క్యాస్ట్. కర్ణాటకలో 90% శివుడినే పూజిస్తారు. కర్ణాటకలో శివుడిని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివపతి తపస్వరాలు. ఆ తల్లి తన ఆరాధ్య దైవమైన శివేశ్వర రూపాన్ని చూసి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకుని ఆశపడుతుంది అమ్మవారు. అమ్మవారి మహాసుందరివతి. ఆ తల్లి రూపం ఎంతంటే సృష్టిలో ఉన్న అందాలన్నీ తీసుకొచ్చి చోట పెడితే వాటికంటే అందంగా ఉంటుందండి ఆ తల్లి. కానీ ఆ తల్లి ఏనాడు తన బాహ్య శరీరాన్ని చూసి మోజుపడలేదు. తన ఆరాధ్య దైవమైన శివ కోసమే తపస్సు చేసేది. అలా తపస్సు చేస్తుంటే కర్ణాటక రాజు కౌసుకుడు జైన మతస్థుడు అమ్మవారి కన్నాన్ని అమ్మవారికి గుణాన్ని చూసి పెళ్లి చేసుకుంటే పాసిపడతారండి. మంత్రి గారి చేత అక్క మహోదయ తల్లిదండ్రులు గౌరవిస్తారని ఏమని రాజుగారిని మీ అమ్మాయిని వివాహం చేసుకుంటారన్నారు. పూర్వపక్షంలో మీరు జీవిత ఖైదీ చేయండి. తల్లిదండ్రులు విషయం తెలియగానే బాధపడతారండి. ఎందుకంటే ఈ తల్లి చేసుకుంటే శివుడినే పెళ్లి చేసుకుని అమ్మవారికి కూడా ఇష్టం తెలుస్తుందనమాట. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇంత ప్రాబ్లమా, రాజుగారి వివాహం గొప్పని పక్షంలో నా తల్లిదండ్రులు జీవిత ఖైదీ చేయాలని చెప్పి నేరుగా రాజుగారి దగ్గర బయలుదేరుతున్నాను. 3 కండిషన్లు పెడుతుంది రాజుగారికి. మొదటిది ఏంటంటే మత మార్పిడి. మీ జైన మతస్థులను చేరేస్తే ఇంకే మతంలో మారాలని చెప్తుంది. ఎందుకంటే అప్పట్లో చంద్రుడు చూడండి జైన మతస్థులు. రాజుగారి దానికి ఓకే చెప్తాను. రెండోది మీ దగ్గర ఉన్న డబ్బు సిరి సంపదలు ఇక్కడున్న పేద ప్రజలకు నేను దాన ధర్మం చేస్తాను, ఎంత చేస్తానో మీరు అబ్జెక్షన్ పెట్టకూడదు, దానికి కూడా ఓకే చెప్తాను. మూడోది మీరున్న పూజా మందిరంలోనే కొన్ని రోజులు కూడా నేను తపస్సు చేస్తాను, తపస్సులో ఉండగా మీరు చేరాదు, దానికి కూడా ఓకే చెప్తాను. ఎందుకంటే ఈ రాజ్యానికి కాబోయే రాజులు కదా, ఏదో వారం 10 రోజులు తపస్సు చేసి బయటకు వస్తుంది, తర్వాత వివాహం చేసుకున్నాను. ఆ తల్లి తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక శివలింగం చేత పట్టుకుంటే ఓం నమః శివాయ తపస్సు చేస్తుందండి. రోజులు వారాలు నెలలు సంవత్సరాలు పెట్టినా రాజుగారు 2 కేకలు పెట్టినా ఓం నమః శివాయ మంత్రం తప్ప శిబిరం నుంచి బయటకు రాదండి. రాజుగారు అంటారనమాట, ఏదో వారం 10 రోజులు తపస్సు చేస్తుంది అనుకున్న వీడిని రోజులు అయితే అలాగా నా వయసు నేవరం మొత్తం తరిగిపోతుందని చెప్పి కామోదరం ఆపుకోలేక ఆ శిబిరంలో దేశంలో ఉన్నవాడిని ఆలంగన కోల్గించుకోబోతాడనమాట. ఆ తల్లి ఒకటే చెప్తుంది, రాజా ఎన్నాళ్ళు నీరు లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు, నాలో ఉన్న విషయాన్ని గ్రహించాలనుకున్నాను కానీ కేవలం కామవంచితో ఇష్టమైన శరీరాన్ని చూసి మీరు నన్ను గ్రహించారు. మీకు కావాల్సింది నా బాహ్య శరీరం అని చెప్పి ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసి రాజుగారు ఒక వృద్ధింకోసం మారిపోతున్నాడు. ఆవిడ శిరోజాలే వస్త్రాలుగా ఏర్పడుతున్న పరమముక్తులను. ఆ టైంలో తల్లి రాజుగారికి ఎలా దర్శనమిస్తుందంటే వాళ్ళ జైన తీర్థం గురు దిగంబరంగా దర్శనమిస్తుంది. రాజుగారికి జ్ఞానోదయం అయిందనమాట. అమ్మవారు కాళ్ళ మీద పడి తప్పు అయిపోతుందమ్మా, నన్ను క్షమించు, నువ్వు ఎక్కడే తపస్సు చేసుకొని అడిగిని అన్నీ చేసి ఇక్కడున్న ప్రజల్ని రాజ్యం నేలోటు లేకుండా సుఖసంపదలుగా చూసుకుంటారని చెప్పి తాలే ప్రాధాయపడతారండి. రాజుగారు ఏం చెప్తారంటే ఆ తల్లికి, నేను వివాహం చేసుకుందాం అన్న ఉద్దేశంతో కండిషన్ పెట్టలేదు రాజా, ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, ఇక్కడున్న ప్రజల్ని రాజ్యాన్ని ఏ లోటు లేకుండా సుఖ సంపదలుగా చూసుకోమని చెప్పే తల్లి అక్కడ ఉండకుండా కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుమండనం బయలుదేరుతుంది గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడం కోసం. గురువుగారు సభలో ప్రవేశపెడతారు అమ్మవారు. గురువుగారు ఏమంటారంటే, పరిపూర్ణమైన అవనంలో ఉన్నావు కదమ్మా, ఇంతమంది భక్తులు నేను చూస్తుంటే ఇబ్బంది కలదు, ఎందుకంటే తల్లి స్థిరోజాలే ఒళ్ళంతా కప్పుకునేయటం వల్ల. ఆ తల్లి గురువుగారు సమాధానం ఏం చెప్తుందంటే, నా మనసు నా శరీరం మొత్తం శివేకి అర్పించానయ్యా, ఎవరో చూస్తారో చేస్తారని గురువుగారు వదిలేస్తుందండి. గురువుగారు అలాగే ఇబ్బందికరంగా ఎందుకు అడిగారంటే అక్కడ ఉన్న భక్తులకి ఒక భక్తి గుణాన్ని తెలియడం కోసం తప్ప వీడికి ఇంకపడటం కోసం కాదు. ఆ తల్లి దాదాపు 12వ శతాబ్దం 800 సంవత్సరాల క్రితం కర్ణాటకలో గురువుగారు ఉపదేశం తీసుకొని కాళ్ళకి చెప్పులు ఒంటి మీద దులుపుకు లేకుండా కాలినాడు అక్కడ శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారిని దర్శించేసుకుంటూ వనదేవతను అడిగిందంటే, నరమానవుడు కంటిపడని ప్రదేశం చూపించమ్మ నా చదువు కోసం తపస్సు చేసుకుని తల్లి గృహలోపల తీసుకొచ్చింది. ఇక్కడ 12 సంవత్సరాలు కట్టరి మీద తపస్సు చేస్తే ఆమె తపస్సును గుర్తించిన సాక్షాత్ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించి ఒక స్వయంభూ శివలింగా నడిపించారు.
మనమంతా శివరంగం దర్శనం కోసం వెళ్తాం. ఆ తర్వాత కదలివనం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి జ్యోతులు ఎక్కించండి తల్లి. శ్రీశైలంలో ఉండే స్వామివారికి మనము లేదా పూజారులు 1000 రూపాయలు పెట్టి అభిషేకం చేస్తాం. కానీ కేవ్ స్టాప్ ఉండే స్వామివారికి ఎవరు అభిషేకం చేయరు. ప్రకృతి సిద్ధంగా కొండలపై నుంచి ఒక్కొక్కటి శివలింగం మీద పడుతుంది. 365 అభిషేకం పడుతూ ఉంటుంది అక్కడ. మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. 5 నిమిషాలు కొట్టరు, 10 నిమిషాలు కొట్టరు, కంటిన్యూగా పడదని. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి మానవ రంగులో పుట్టిన వాళ్ళ విగ్రహాలకు గర్భగుళ్ళు ఎక్కడ పెట్టండి. కానీ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో టెంపుల్లో స్వామివారి కంటే ముందు పెట్టారు. స్పర్శ దర్శనం తీసుకునేవారు మీరు గర్భగుడిలో. స్పర్శ దర్శనం గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ ఒక నల్లరాజు ఉంటుంది, గమనించారండి. చూస్తారా సార్? ఆమె అక్క మహాదేవి. మళ్ళీ రిటర్న్లో 2 ఉంటాయి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. మరి ఇలా ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళు. మనకలాంటి మానవ జన్మెత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తిపరులో త్వరలెత్తుంటారు సార్. వాస్తవానికి డబ్బున్న వాళ్ళు కొన్ని వేల కోట్లు డొనేషన్ చేస్తున్న శిలా పథకాల మీద పేర్లు పెడతారు తప్ప విగ్రహాలు ఎక్కడ పెట్టండి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే. నల్లమల్ల ఫారెస్ట్లో శివే కోసం తప్పొచ్చే శివుళ్ళు ఒక జ్యోతులు ఎక్కితేరండి. ఐక్యత అయినప్పుడు తపోవనం, కదలివనం, అది తపోభూమి. షార్ట్ కట్ చెప్పండి చూడండి, అంత కాబట్టి నేను చెప్పింది షార్ట్ కట్ చెప్పండి. అంత ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀರಿ ಇವ್ರೆ ಏನ್ರಿ? ಕನ್ನಡದಲ್ಲಿ ಕನ್ನಡ ಬರೋದ?